పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అరుణాచలంలోని మోక్ష మార్గంలో ఇరుక్కొని ఒక యువకుడు మృతి చెందాడు. అది జరిగి 2 రోజులు కాలేదు. అదే తెలుగునాట ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక మహిళ అదే మోక్ష మార్గంలో ఇరుక్కొని విపరీతంగా కేకలు వేసింది. భయంతో బయటికి రాలేక అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు, ఆయన బయటికి లాగారు. మోక్ష మార్గం నుంచి బయటికి రాగానే మోక్షం వస్తుందా? నేను చెప్పే మాటలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ నిజం ఎప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది. అసలు ఆధ్యాత్మికత ఏం చెప్తోంది? మన హిందూ ధర్మం అనేది ప్రపంచమంతా మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉంటే నిజమైన జ్ఞానం ఏంటో బోధించిన ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన హిందూ ధర్మం. మిగతా చాలా మతాల్లో ఉన్నట్టుగా మూఢంగా చెప్పరు. అసలు తత్వానికి ఛాన్స్ ఉంటుంది, బాధించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అటువంటి హిందూ ధర్మంలో మోక్షం అనగానే ఇలా మోక్ష ద్వారం నుంచి బయటకు వచ్చేదే అని ఎట్లా అనుకుంటున్నారు? ఆ ద్వారంలోకి వెళ్లే ముందు రకరకాల కోరికలతో, వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కోరికలతో, అసలు అరుణాచలం దాటి ఇంటికి వచ్చిన తర్వాత తాగేవాళ్ళు తాగి, తినేవాళ్ళు తిని, అలవాట్లు ఉన్నాయని చేసుకొని, ఒకళ్ళ పట్ల ఈర్షతో, కోపంతో ఇన్ని ఉండి అందులోంచి రాగానే మోక్షం వస్తుందా? మనకు మన పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయి. భరతుని కథే ఉంది కదా, ఆయన ఎన్ని జన్మలు పడితే మోక్షానికి వచ్చిండు. చివరి దశలో అంత వైరాగ్యంతో జీవించిన వ్యక్తి ఒక జింక గురించి ఆలోచించి జింకగా పుట్టాడే అన్న కథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఎన్ని జయించినా చిన్న ఆలోచన నీదై ఉంటే నీకు మోక్షం రాదు. జన్మ జన్మలు నువ్వు పుట్టాల్సిందే, చావాల్సిందే, ఈ జనన మరణ కూపంలో ఉండాల్సిందే అని ఎన్ని చెప్పారు. పోని మన భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మోక్షం అనేది ఇట్లా వన్డేలో వస్తుందని ఎక్కడైనా చెప్పారు? ఏ శ్లోకంలో అయినా? 18 అధ్యాయాలు ఎక్కడ లేదుగా. అరిషడ్ వర్గాల్ని జయించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఎవరి పట్ల ఈర్ష, ద్వేషం ఉండద్దు. అసలు నా అనే ఈ దేహ స్పృహే ఉండదు. ఈ శరీరం శాశ్వతం కాదు అన్న స్పృహలో ఉంటే కానీ, అట్లా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఉంటే కానీ మోక్షం రాదు. భగవద్గీతలో ఒక చక్కటి ఉదాహరణతో చెప్తారు. విద్యాప్రకాష్ నిందగర్ స్వామి గారి ఒక వ్యాఖ్యలో, దీపం ఆరిపోకుండా ఉండడానికి చుట్టూ ఉన్న తలుపులు, కిటికీలు అన్నీ పూర్తిగా ముయ్యాలి అని. మిగతా అన్నీ మూసి ఒకటి తెరిచినా దీపం ఆరిపోతుంది, అన్నింటినీ కొంచెం కొంచెంగా మూసినా దీపం ఆరిపోతుంది. అలాగే మనిషిలో ఉన్న దుర్లక్షణాలు, అర్షడ్వర్గాల్ని పూర్తిగా నశింపజేస్తేనే జ్ఞానం అనే దీపం వెలుగుతుంది అని స్వామివారు క్లియర్గా వ్యాఖ్యలు వివరించారు. అయినా కూడా ఇంకా అసలు ప్రపంచానికి గురుస్థానంలో ఉన్న భారతదేశము, మన ధర్మము, మన పురాణాలు, వేదాలు వైరాగ్యాన్ని చెప్పాయి. అష్టావక్ర గీత ఉంది, మనకు యోగ వాసిష్టం ఉంది, భగవద్గీత ఉంది, అమ్మవారి పురాణాలు ఉన్నాయి, శివ పురాణాలు ఉన్నాయి. ఇంత ఈజీగా అసలు మోక్షం వస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శివుడు వీళ్ళందరూ ధ్యానం గురించి ఎందుకు చెప్పారు? శివ పరమాత్మ ఇప్పటికీ ఎందుకు ధ్యానంలో కూర్చుంటాడు అంటే ఆలోచన లేదా? సరే, ఇదంతా అనుకుందాం. గిరి ప్రదక్షిణకు అసలు ముందుగా ఎవరి ద్వారా వచ్చింది గిరి ప్రదక్షిణ అనేది? రమణ మహర్షి వారి వల్ల వచ్చింది. రమణ మహర్షి వారికి ఆయన గుహలో కూర్చొని పిల్లలు రాళ్ళు వేస్తుంటే, చెదలు తొడలకు పడుతుంటే, ఎలకలు కొరుకుతుంటే, తొడంతా మాంసం ముద్దయిపోతుంటే చలించకుండా ఏళ్ల తరబడైన ధ్యానం ఎందుకు చేసిన తెలియ. అక్కడ మోక్ష వర్గం ఉంది, అందులోంచి ఇందులోకి దూరం బయటకు వచ్చేస్తే హాయిగా మోక్షం వస్తుందని తెలియక ఆయన ఏళ్లకేళ్ళు చేశాడా? చేతికి క్యాన్సర్ గడ్డ పుడితే నాకు ఇంజెక్షన్ ఇవ్వకుండా కొయ్యండి అని అనే వ్యక్తి రమణ మహర్షుల వారు. ఎందుకంటే ఈ దేహం నాది కాదన్న భావన అంత ప్రాక్టికల్గా ఆయన చూపించగలిగారు. అది మోక్షానికి మార్గం అంటే. ఈ దేహం కాదు అనే స్థితికి రావాలి తప్ప, గిరి ప్రదక్షిణ చేసి ఆ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చేస్తే మోక్షాలు వస్తే అంత ఈజీగా మోక్షం ఉంటే ఈ భూమి మీద ఇన్ని జన్మలు ఎందుకు ఉంటాయి? పాపము ఎంతమంది అసలు ఒక పుణ్యక్షేత్రానికి లేదా గిరి ప్రదక్షిణ చేసి మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చి ఎంతమంది గొప్పగా ఆలోచిస్తున్నారు, ఎంతమంది పక్కవాడి నాశనం కోరుకోవట్లేదు. మీరున్న చోటే ఆకలితో ఉన్నవాడికి సాయం చేసి, మీ తోటి వాళ్ళని వెక్కిరించకుండా, వాళ్ళు ఎదుగుతే ఈర్ష్యపడకుండా, నానా మాటలు అనకుండా, వాళ్ళు బాగుండాలని కోరుకుంటే చాలు ఫస్ట్ పుణ్యక్షేత్ర. అటువంటిది మీరు గిరి ప్రదక్షిణ చేస్తూ సాక్షాత్తు శివస్వరూపమైన ఆ గిరి చుట్టూ తిరుగుతూ అసలు ఎందుకు ఈ గిరి ఏంది, ప్రకృతిని ఎందుకు లింగంగా భావించారు, శివుడు ఎందుకు వచ్చిండు, ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన పోగొట్టి వేలం వెర్రిగా మోక్ష మార్గంలోంచి దూరితే అయిపోతుంది. చాలామంది లా ఉన్న వాళ్ళు కూడా అందులోంచి వచ్చారు, అవును. కానీ 90 మంది వచ్చారు కదా, 10 మంది రావాలని లేదు. వచ్చిన వాళ్ళు ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు. అండ్ చాలా బాధ ఎక్కడైతుందంటే, శివైక్యం చెందాడు, మోక్షం వచ్చేసింది, మన ఇంటి వాడు కాదు కనుక. మన ఇంట్లో ఎవరైనా అట్లయితే ఇవే మాటలు అంటే ఎట్లా ఉంటుంది? మోక్ష మార్గమా? అది శివైక్యం పొందాడా? దేవుడు చెప్పాడు. అసలు శివుడు దిగొచ్చి బాబు నువ్వు ఇందులోంచి ఈదమ్మా నీకు మోక్షం ఇస్తా అంటాడు? అసలు ఊహ కన్నా అందుతుందా ఆ మాట? అంత ఈజీగా శివైక్యం పొందాడు, ఆయనకు మంచి జరిగింది, ఇట్లా ఎట్లా మాట్లాడగలుగుతారు? వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ ఏంటి?
మనకు ఆధ్యాత్మికత అనేది, భక్తి అనేది అడుగు అడుగు ముందుకు వెళ్తుంటే జ్ఞానాన్ని ఇవ్వగలగాలి, మనలో ఎంపతి, కరుణ పెరగాలి, మానవత్వం పెరగాలి, తోటి మనుషుల్లో దేవుణ్ణి చూడగలగాలి. ఎవరైనా ఏది సర్వభూత స్తమాత్మానం అనే చెప్పారు భగవద్గీతలో కూడా, కానీ దూరితే అయిపోతుంది మోక్షం అని ఎక్కడ ఎవరు చెప్పలే. వ్యాస మహర్షి నుంచి, వశిష్ఠుల వారి నుంచి, గురువులైనా భగవంతుళ్ళు రూపాలు ఎత్తి వచ్చినా చాలా కఠినము అని చెప్పారు తప్ప, మొక్కుకుంటేనో, పూజ చేస్తేనో, దీపం వెలిగిస్తేనో, మోక్ష మార్గం గుండా వస్తేనో, అవి కేవలం స్టార్టింగ్ స్టేజెస్ మాత్రమే. దాని నుంచి ఏదో నేర్చుకోమని చెప్తారు. అంత కూడా లేకుండా వేదం అంటేనే అసలు వైరాగ్యం ఎందుకు తెచ్చుకోమంటారు? భగవద్గీతలో అసలు అర్జునుడు విషాదయోగంతో ఎందుకు స్టార్ట్ అయింది? వైరాగ్యం ఎందుకు తొలి మెట్టుగా భగవంతుడు నీకు మోక్షం రావాలంటే వైరాగ్యం అనేది నీకు మినిమం ఉండాల్సిందే అని ఎందుకు చెప్పి ఇవే వద్దు. మనం కాశీలకు వెళ్తాం. కాశీ అనేవి కొన్ని నగరాలు మోక్ష నగరాలు. అక్కడికి వెళ్ళి మనం కోరికలను వదిలేయాలి. వదిలేసుకోవడం కోసం వెళ్ళాల్సిన నగరాలకు వెళ్ళి అక్కడ కూడా కోరికలు, ఐహిక వాంఛలు, మెకానికల్ థింగ్స్ కోరుకోవడం, పెళ్ళిళ్ళు, పిల్లలు, డబ్బులు. కాశీ మహా శ్మశానం. నువ్వు ఎన్నడో రోజు ఇక్కడికి వస్తావురా, నువ్వు ఉన్నది ఏది సొంతం కాదు అని చెప్పే మహా శ్మశానంలో మణికర్ణిక ఘాటుకు దగ్గరలో విశ్వనాథుల వారి ఆలయానికి వెళ్ళి ఆ కాటికాపరిని, ఆ మహాశివుని ఏమడుగుతాం మనం? పిల్లలు, సంతానం, ఉద్యోగాలు. ఎక్కడ ఏది కోరుకునే నగరాలు కొన్ని ఉంటాయి. కంచి లాంటి కామాక్షి అమ్మవారి దగ్గర కోరికలు కోరుకోవాలి. కాశీ లాంటి వారి దగ్గర ఉన్నవాటిని వదిలేసుకొని రావాలి. అసలు ఎందుకు వెళ్తున్నాం? మన పుణ్య పెద్దల మాటలు వినండి. ఎవరో వేలం వేదిగా ఒకరు చెప్పారు కదా అరుణాచలంలో అంటే కాదు. గిరి ప్రదక్షిణ భగవన్ నామస్మరణతో చేయండి. అది వేలం వేదిగా చేతనైనా చేత కాకుండా చెయ్యాలి కనుక అని చెయ్యకండి. అసలు భగవత్ తత్వం ఏంటి, భగవంతుడు ఏం చెప్తాడు అనేది ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచించి ముందు ఇంటిలో దేవుని గదిలో పురాణాలు చదవడం నేర్చుకోండి. వేదాల అర్థాలని మీ దగ్గరలో ఉన్న గురువుల ద్వారా నేర్చుకోండి. పోనీ మనకు ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఉన్నారు. వెళ్ళి మోక్ష మార్గంలోంచి బయటకు వస్తే మోక్షం వస్తుందా గురువు గారు, ఇది షూరా అని ఒక మాట అడగండి. అలాగే మోక్ష మార్గం వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత మా బిహేవియర్ ఎట్లా ఉంటుందో కూడా నిజాయితీగా చెప్పండి. డాక్టర్ దగ్గర పేషెంట్లు అలవాట్లు చెప్పినట్టు, తర్వాత మేము తింటాం, తాగుతాం, పక్క వాళ్ళని తిట్టుకుంటాం, ఇవి కూడా చెప్పండి. ఆ గురువు లేదమ్మా, లేదు బాబు, షూర్ నువ్వు అందులోంచి వస్తే మోక్షం వస్తుంది అంటే మీ విష్. అంతే తప్ప అక్కడ మరణిస్తే పుణ్యం వచ్చింది కదా, అది సూపరే అని సమర్థించకండి. మనం ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన గొప్ప భరత భూమి ఇది. వేద భూమి, జ్ఞానాన్ని, వెలుతుర్ని పంచే భూమి, అజ్ఞానాన్ని తొలగించే భూమి. దాన్ని దయచేసి వేరే దేశాల వాళ్ళు చూసి నవ్వుకోకుండా మనలో ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకొని ప్రవర్తిద్దాం. ఇది కొంతమందికి బాధ అనిపించినా పర్వాలేదు, కానీ ఇది కాదు. అరుణాచలం అంటే ఇది కాదు, గిరి ప్రదక్షిణ అంటే ఇది కాదు, అసలు భక్తికి మార్గమే ఇది కాదు. దయచేసి నన్ను క్షమించాలి ఎవరైనా బాధపడితే.